తాతాజీ ఇదే ఇల్లు. ఎంతమంది ఉంటారు? 5గురు. మన లక్కీ నెంబరు. ఇదిగో నువ్వు ఇంత బిజినెస్ ఇచ్చావు కాబట్టి దాంట్లో 50% నీకు ఇస్తా. పని అయితే మళ్ళీ వచ్చి నువ్వు మళ్ళీ కలవలేదు అంటే అంత డబ్బును చూసిన తర్వాత మేము ఇక్కడ కొడుతుంటాం. బాబ్జీ ఎలా అంటారో నీకు తెలుసు కదా. ఓకే 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 ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్. ఇల్లఖల్ మఫలి ఖలిమా అక్కడ అయిపోయి ఉంటారా తాతాజీ? రా రారా సరసకురారా. అందరిలాగే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నేను తాతాజీ కాదు, మరి నేతాజీ. నేతాజీ అంటే నేను తాతాజీ ఇద్దరం కాలు పిల్లలు. నేను పాజిటివ్ అయితే వాడు నెగిటివ్. కూర్చోవచ్చా? కూర్చోండి. థ్యాంక్స్ అమ్మా. వాడు దుబాయ్ పంపిస్తానని అందరినీ మోసం చేస్తుంటే నేను ఏ మోసం చేయకుండా అందరినీ దుబాయ్ పంపిస్తాను. మీది కూడా సేమ్ బిజినెస్ నేతాజీ గారు? అవును బాబు, మిమ్మల్ని అందరినీ నేను దుబాయ్ పంపిస్తాను. రామకృష్ణ. నా పేరు రామకృష్ణ అని మీకెలా తెలుసు? బాబ్జీ చెప్పాడు. బాబ్జీ. మా తమ్ముడికి 75,000 ఇచ్చారు కదా, నాకు 50,000 ఇవ్వండి, నేను దుబాయ్ పంపిస్తా. మీ తమ్ముడికి 75,000 ఇచ్చినట్టు మీకెలా తెలుసండి? అది వాడి ఫిక్స్ రేటు. అర్థమైందిరా, ఇంత తాతాజీ కాదు నేతాజీ. థ్యాంక్స్ అండి, వస్తానండి. ఉండండి ఏదో కంగారు మీరుని. పైగా సరసమైన ధరకి మమ్మల్ని దుబాయ్ పంపిస్తున్నారు. ఇవాళ మీరు కూడా మాతో కూడా బీరు పుచ్చుకోవాల్సిందే. ఏ రామ్కి అయ్యాల్సిందే. మోహం ఎక్కువ. సరే కాదు, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తారు కదండి? తప్పకుండా. ఎందుకు డౌట్ వచ్చింది? ఈయన తాతాజీ అంత ఎదవా నీచ్ కమీన్ కుత్తే కాదు కదా సార్? అవునవును, వాడు చేసిన మోసాన్ని మీకు బాగా కాలుతున్నట్టుంది. ఎంత కాలుతుందంటే ఎలా చెప్పాలి? ఎలా ఎలా ఏముంది రామ్కి చెంపులు. ఈయన కాసేపు తాతాజీ అనుకుంటే పోలా మీకు ఓకే సార్? ఇలా మందు అవుతున్నప్పుడు అలాంటి ఫన్ ఉంటే బాగుంటుంది కదా. అంటే క్యారెట్ ఒప్పించుకున్నట్టేగా. ఓ ఎస్, అందరికి అర్థమైంది కదరా. ఇప్పుడు ఈయనే తాతాజీ. నమస్కారం. మీ అన్న నేతాజీ గారిని కలిసాం. ఎలా ఉన్నాడు? మీలాగే ఉన్నాడు, కానీ ఆయన దేవుడు. నీలా ఎదవ కాదు. ఏరా తాతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తానని బొంబాయిలో నట్టెట్లు ముచ్చేస్తావా? దుబాయ్ సీను టైటిల్ కి జస్టిఫికేషన్ లేకుండా చేసావు కదరా. నేతాజీ గారి దయ వల్ల తాతాజీ మీద కసి తీర్చుకున్నాం. తాతాజీ కోట అయిపోయింది, మరి నేతాజీ కోట ఆడేం చేశాడు? తాతాజీ అన్న నేను అబద్ధం ఆడాడు. కంగారు పడగలను నేతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తున్నారు కదా, అందుకే మీకు అభిషేకం చేస్తాం. అభిషేకమా? అభిషేకం అంటే ఇప్పుడు మిల్క్ దొరకడం కష్టం నాన్న. మీకు జరిగేది పాలాభిషేకం కాదు. మరి నేతాజీ ఫీల్ చేస్తున్నాడు. లేకుండా పోస్తున్నాడు. అమ్మయ్యా, అభిషేకం అయిపోయింది. బాగా జరిగింది కదా రామ్కి? సూపర్ గా జరిగింది. ఏమ్మా నేను బయలుదేరినా? బయలుదేరండి, మీదే ఆలస్యం. ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే ప్రోగ్రాం లేదు నేతాజీ, మీరు బయలుదేరని చెప్తాను. ఖాయమేగా. వెళ్ళు. బయలుదేరండి. తాగే మందు మీద పోసారు బురిడి. తాతాజీ. తాతాజీ అంటే నువ్వు తిరిగావేంట్రా? ఇప్పటిదాకా క్యారెక్టర్ చేశాను కదా, ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు ఈ ఫైర్ నిన్ను వెంటాడుతుంది. ఒకే ఒక్కడ సినిమాలో అర్జున్లా తప్పించుకుంటావో, పొట్టోడవటం మూలంగా పరిగెత్తలేక దానికి ఆహుతి అయిపోతావో ఆలోచించుకో. పరిగెత్తరా పొట్టోడా. గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడు వచ్చారు సార్? 7 గంటలకి. అంత పొద్దున ఎందుకు వచ్చారు సార్? నేను లేనప్పుడు మీరు అందరూ ఎలా ఉంటున్నారో చూద్దాం. అందరూ చాలా డిసిప్లైన్ గా ఉంటారు సార్. సార్ ఇదేంటి సార్ కొత్తగా? పాత విషయాలు తెలుసుకుందామని వస్తాను సార్. సార్ అందరికీ వాళ్ళు నేను రావట్లేదని చెప్పి నేను చూస్తూ ఉంటాను. ఏమన్నా హింట్ ఇచ్చావో? ఏటి ప్రోగ్రాం? మన నరకాసురుడు ఎన్ని గంటలకు వస్తున్నాడేటి? నరకాసురుడా? ఆయన మన బాస్ నువ్వే కదా పేరు పెట్టావు. నేను ఎప్పుడు పెట్టానండి? భలే వారే, ఈ మధ్య లేటెస్ట్ గా పేరు మార్చండి. యముడు. దేవుడు అని మనిషి పెట్టుకుని ఏం మాట్లాడుతున్నారండి? అది సరే గాని మన హిట్లర్ కి సన్మానం చేస్తే ఎలా ఉంటుందో మిమిక్రీ చేస్తావు కదా, ఏది ఆ ఐటమ్ ఒకసారి చెయ్యి. గొప్ప వాళ్ళను ఆరాధించే వాళ్ళని కానీ అనుకరించకూడదు. ఏట్రాయ్, మన టైం బాంబ్ గురించి ఎప్పుడు మాట్లాడినా టైగరు, అనకొండ, డైనోసార్ అని డిస్కవరీ ఛానల్ లో యానిమల్ పేర్లని చెప్పేవాడివి. ఏ రాత్రి గొప్పడే పెట్టేటి కాదులే, ఆ జీవి ఈ జీవికి జీతం పెంచుతానని ఉంటాడండి. ఆ ఇచ్చిన జీతం ఇడ్లీలకే చాటం ఉండదని మొన్న నానా వెరైటీ చిట్లు చిట్టాడు. ఒకసారి రిపీట్ చేయమంటాను. అది కాదు కానీ హిట్లర్ మిమిక్రీ చేయమన్నా
ఏటో తిట్లు అవే. వద్దు సార్, సన్మాన ప్రోగ్రామ్ చేస్తా. ఓకే కానీ మన కేకే గారిది మామూలు శుభ్రత కాదు, మహాశుభ్రత. టిఫిన్ చేసేటప్పుడు చేతులతో పాటు ఇడ్లీ కూడా కడుక్కొని తింటారు. ఇడ్లీ అనేంటి సాంబార్లు కూడా కడుక్కున్న రకం. అర్జెంట్ గా బిర్ది సన్మానం చేసేది. కానీ బిర్ది ఏంటంటే క్లీనింగ్ కింగ్. అమ్మయ్య అదేం బిరుదు? బిరుదు ఇస్తే బుర్ర తిరిగిపోయినట్టు ఉండాలా. అవును. పరమ శుభ్ర చక్ర ఎలా ఉంది? ఎదురు ఒకసారి పరమ శుభ్ర చక్ర. గేటీ గెలాక్సీ గ్రామర్. ఏం గ్రామర్ రా? హౌస్ఫుల్ అవ్వలేదు, ఈడ ఈగలు తోలుకుంటున్నాం. ఎవట్రా మాట్లాడేది? డైరెక్టర్ లేడా? తిరుపతి పోయిందా? వాడిని ఇక్కడనే గుండు చేయించుకోమనరా. థియేటర్ చూడ ఎంత ఖాళీగా ఉందో. అరే డైరెక్టర్ కు ప్రొడ్యూసర్ కి ఇంత ధమాక్ ఉంటుందిరా. బ్లాక్ టికెట్ వాళ్ళ రంగీలా ఖాళీ రంగీలా ఫోన్ చేసిందని చెప్పు. क्या बे 25,000 फूलों में भर के देने को बोला था, कभी देगा? ముందు పూలు పెట్టుకో, తర్వాత డబ్బులు ఇస్తా. क्या मजाक करता है? मार के काट डालूंगा. अगर 2 दिन में पैसा नहीं दिया तो कुछ बोलूंगा नहीं, कान मोड़ दूंगा और तेरी टांग काट डालूंगा. समझा क्या? पैसे का बंदोबस्त करके रखने का. समझा क्या? है रखना. ఓరి దేవుడా, ఏంటి నాకు ఈ బాధ? ఒకే ఒక్క హిట్, ఈ కష్టాలన్నీ తీరిపోతాయి. నెత్తి పగిలిదిరా. అరే తెలుగు వాళ్ళు ఉన్నావే, ఆ బ్యాగ్ వచ్చిగా. బ్యాగ్ ఇవ్వాలా? బ్యాగ్ స్టేషన్ నువ్వేనా? మనమే. ఇది నా నెత్తి మీద పడింది, నా నెత్తి పగిలింది. హాస్పిటల్ పోవాలి, డాక్టర్ ఫీజు కట్టాలి, ఎక్స్రే తీయించాలి, అవసరమైతే ఆపరేషన్ కూడా చేయించుకోవాలి. 1000 రూపాయలది. అంత అవసరమా? అవసరమే. డబ్బులు అడిగితే నెత్తి మీద ఉమ్మేస్తావు. ఉమ్ము యాంటీబయాటిక్ బాసు. పిచ్చి పిచ్చి నగరాలు చేయకుండా 1000 రూపాయలు బయటది. 2000 ఇస్తా. రెంట్కి ఇల్లు చూపించు. స్వర్గం చూపిస్తుందా? జలజారావు గారు, నేనే. మా మనోడు పెళ్లి గురించి మాట్లాడాలి. లోపల రండి. ఈ రిసెప్షనిస్ట్ కు పెళ్ళే ఉంటుందంటవా? హాయ్. చెప్పండి, ఎలాంటి అమ్మాయి కావాలి మీకు? ఫేస్ కలర్ తక్కువైనా పర్లేదు, హైట్ పర్సనాలిటీ మాత్రం కొంచెం స్ట్రాంగ్ గా పోకిరిలో ఇలియానాలా ఉండాలి. వాట్? నీ గురించి చెప్తావేంట్రా సన్నాసి? అంటే బాస్ మ్యారేజ్ కు ఫీజు ఇస్తే ప్యూన్ మ్యారేజ్ ఫ్రీ అనుకున్నా. ఓ, మ్యాచ్ ఇతని కదా? చిచి, వీడు నా మనోడు ఆఫీసులో పనోడు, డ్రైవర్ లేకపోతే తీసుకొచ్చా. అవునా? ఓకే చెప్పండి. మా సారు ఆస్తిలో అంబానీ అండి, తెలివితేటలో విశ్వనాథన్ ఆనంద్ అండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయన సాట్ అండి, పోల్చడానికి ఇంకెవరు పట్టలేదండి. అదేం చెప్పడరా అప్రాచుడా, బయటికి. బాసు బామ్మ కాకుంటే ఇది నా చదువు చచ్చేది. నా మనోడు పద్ధతులు డిసిప్లిన్స్ ఎక్కువగా ఉండే పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుకున్నాడమ్మా. వాడికి జీవితానికి బిజినెస్ కి తేడా తెలియడం లేదమ్మా. లైఫ్ పార్ట్నర్ కూడా కంపెనీ ఎంప్లాయీలా పెర్ఫెక్ట్ గా ఉండాలి కోరుకుంటున్నాడు. బాధపడకండి సార్, మీ అమ్మాయి ఫోటో నాకు ఇవ్వండి, మా బాసుకు చూపి. పెళ్లిగాక నేను ఏడుస్తుంటే పిల్లాగిల్లా దొబ్బుతున్నావు. పెళ్ళా? మనిషి ఆశాజీవి కాదు, దురాశాజీవి. ఇంకా పెళ్ళి అవుదేమో. నేను రేపే వెళ్ళి కలుస్తాను. థ్యాంక్స్ అమ్మా.